సాయిబాబా నిజంగానే దేవుడా? లేదా సాధారణ ఫకీరా? ఎందుకు కోట్లాది మంది ఆయన్ని పూజిస్తారు, కొలుస్తారు? సాయిబాబా మహారాష్ట్రలోని పత్రి గ్రామంలో 1883లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడని చెబుతారు. మరికొందరు ఆయన పుట్టుకతోనే ముస్లింగా పుట్టాడని కొంతమంది నమ్ముతారు. కానీ సాయిబాబా తన పుట్టుక గురించి, తన మతం గురించి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు మతం కంటే మానవత్వమే గొప్పది. కేవలం 16 సంవత్సరాల వయసున్నప్పుడే షిరిడీలో వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనిపించాడు. మళ్ళీ 1858లో చాంద్ పటేల్ గుర్రాన్ని దివ్య దృష్టితో కనిపెట్టి పెళ్లి బృందంతో కలిసి మళ్ళా రెండోసారి షిరిడీలో అడుగుపెట్టాడు. అప్పుడు ఖండోబాలయ పూజారి ఆయన్ని చూసి ఆవో సాయి అని పిలవడంతో అప్పటి నుండి సాయిబాబాగా ఆయన పేరు స్థిరపడిపోయింది. బాబా తన నివాసమైన ద్వారకామయి మసీదులో నిరంతరం ధూనిని వెలిగిస్తూ దాని నుండి వచ్చే విభూతితో భక్తుల కష్టాలు, రోగాలు మాయం చేసేవారు. నీటితో దీపాలు వెలిగించేవారు. ఎక్కడో నిప్పుల్లో పడబోయే బిడ్డను రక్షించడానికి తన చేతిని నిప్పుల్లో పెట్టి కాల్చుకోవడం, పేగు వ్యాధిని గోధుమ పిండితో పారదోలడం, ఇలాంటి అద్భుతాలు బాబా లీలలకు సాక్షులు. ఆయన కేవలం మనుషులకే కాదు, ప్రకృతికి కూడా దేవుడే. తన ఆజ్ఞతో వరదను శాంతింపజేశాడు. కుక్కకు పెట్టిన భోజనం తనకే అందిందని నిరూపించాడు. వంట చేసేటప్పుడు మరుగుతున్న అన్నంలోకి నేరుగా చేయిపెట్టి తిప్పినా కూడా ఏమీ కాకపోవడం తన దైవత్వానికి నిదర్శనం. బాబా ఎన్నడూ తాను దేవుడుగా ఎప్పుడూ చెప్పుకోలేదు. 1886లో మరణాన్ని 32 ఏళ్ల పాటు వాయిదా వేసుకున్న బాబా చివరికి 1918 అక్టోబర్ 15న భౌతిక గాయాన్ని విడిచి షిరిడీలో గోటివాలలో సమాధి చెందారు. నా సమాధి నా భౌతిక శరీరం కంటే శక్తివంతంగా మాట్లాడుతుంది. నా మీద భారం వేసిన వారికి నేనెప్పుడు రుణపడి ఉంటాను అని ఆయన ఇచ్చిన మాట నేటికి అక్షర సత్యం. ఆయన ఏ మతానికి చెందినవారు అనే చర్చ కన్నా ఆయన నేర్పిన మానవత్వమే గొప్పది. ఎవరైతే శ్రద్ధాశక్తితో ఆయన్ని పూజిస్తారో ఇప్పటికీ వాళ్ళ జీవితంలో బాబా అడుగులు కనిపిస్తూనే ఉంటాయి. దేహం మట్టిలో కలిసిన ఆ సమాధి నుండి నేటికి నేను మీతో మాట్లాడతాను అని బాబా ఇచ్చిన మాట భక్తులకందరికీ నేటికి కొండంత అండ. మీరు బాబాని ఎలా చూస్తారు? దేవుడుగానా లేదా గురువుగానా? కామెంట్లు చెప్పండి.